భగవాన్ మహావీర్ జన్మ్ కళ్యాణికి సందర్భంగా బీసెంట్ రోడ్ జైన్ మహావీర్ మందిర్కి వచ్చాము. పాలరాయితో ఎంతో అందంగా నిర్మించిన ఈ మందిరాన్ని మనం ఇప్పుడు చూద్దాము. ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని శుక్లపక్షం త్రయోదశి రోజున భగవాన్ శ్రీ మహావీర్ జన్మ్ కళ్యాణికును అత్యంత వైభవంగా జరుపుకుంటారు జైన మతస్థులు. జైన్ మహావీరుడు సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రబోధనలు చేశారు. జైన మత సూత్రాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు మొదలగు విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం 2024 సంవత్సరం ఏప్రిల్ 21 ఆదివారం రోజున మహావీర్ జన్మ కళ్యాణికును ప్రపంచవ్యాప్తంగా జైనులు ఘనంగా జరుపుకుంటున్నారు. 2623వ జన్మ కళ్యాణక్ చైత్రమాసం శుక్లపక్ష నవమి రోజున శ్రీరామనవమి, చైత్రమాసం త్రయోదశి రోజున మహావీర్ జన్మ కళ్యాణకును జరుపుకుంటాము. చివరి జైన తీర్థంకరుడిగా పరిగణించబడే మహావీర్ ప్రస్తుతం ఉన్న బీహార్లో పురాతన వైశాలి రాజ్యంలో క్రీస్తుపూర్వం 599లో జన్మించారు. మహావీరుడు జన్మించినప్పుడు ఆయన పేరు వర్ధమానుడు. వర్ధమానుడు ఒక రాజు కుటుంబంలో జన్మించారు. రాజు సిద్ధార్థ మరియు రాణి త్రిశాలల సుపుత్రుడు వర్ధమానుడు. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక భావాలతో ఉండేవాడు మహావీరుడు. అహింసో పరమోధర్మ అనే సిద్ధాంతం మహావీరునిదే. లివ్ అండ్ లెట్ లివ్, బతుకు బతికించు అనే సిద్ధాంతం కూడా స్వామివారిదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన మతస్థులు ఉపవాస దీక్ష పాటిస్తూ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని జీవుల పట్ల అహింసను పాటిస్తారు. మహావీరుడు 12 సంవత్సరాలు తీవ్రమైన ధ్యానం, స్వీయ క్రమశిక్షణ మరియు తపస్సులను అభ్యసించి జ్ఞానాన్ని పొందాడని చెబుతారు. జైన మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు అహింస అంటే సృష్టిలో ఉన్న ఏ జీవిని హింసించరాదని అర్థం. ఇవాళ మహావీర్ జయంతి, ఆయన పుట్టినరోజు, మహావీరుడు పుట్టినరోజు ఇవాళ. ఇది 9 days మేము సెలబ్రేట్ చేసింది. 9 days ఉపాసాలు, చప్పటి భోజనం చేస్తాం దీంట్లో, వితౌట్ ఆయిల్ అండ్ ఎనీ స్పైసెస్. ఇది ఓన్లీ బాయిల్డ్ ఫుడ్. అండ్ ఇది కూడా సంబంధించింది విజయనపుణే మైనా సుందరి, శ్రీపాల్ మైనా సుందరి వాళ్ళు దీన్ని ఈ ఉపాసాలు చేసి వాళ్ళ ఇది కుష్ఠరోగం బాగా అయింది వాళ్ళది. ఈ ఉపాసాలు చేసింది 9 days ఉపాసాలు చేసింది. ప్రతి సంవత్సరం ఇయర్లీ ట్వైస్ పడుతుంది. చైత్రమాసంలో ఒకటి, ఆషాఢ మాసంలో ఒకటి, ఇయర్లీ ట్వైస్. ఎంతో ప్రశాంతంగా ఉన్న మహావీర్ మందిరాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అబద్ధం ఆడకుండుట, సత్యమును మాత్రమే పలకడం కూడా జైన్ మహావీరుని యొక్క ప్రాథమిక సిద్ధాంతాల్లో ఒకటి. ఎంతో అందంగా అలంకరించబడిన జైన మందిరాన్ని చూస్తున్నాము. ఇతరుల పట్ల కరుణ మరియు సేవ కలిగి ఉండమని తీర్థంకరుల వారు చెప్పారు. మైనా సుందరి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది. అంటే కుష్ఠ రోగం వాళ్ళకి పోయింది. అంటే మేము చేస్తున్నాం. చైత్రమాస ఆషాఢ మాసం ఇయర్లీ 2 times చేస్తున్నాం. నెయ్యి లేకుంటే స్పైసెస్ ఏముండదు. అన్ని బాయిల్ ఫుడ్ తింటున్నాను ఒక పూట. మళ్ళీ సూర్యాస్తం తర్వాత వాటర్ కూడా నేను తాగు. పొద్దున 11 తర్వాత వాటర్ తాగు.
దొంగతనం చేయకూడదని, బ్రహ్మచర్యం పాటించాలని, ఇంకా అనేక మంచి విషయాలు మహావీర్ సూచించారు. ఆ సద్గురువు మహావీరుడు చెప్పిన సూత్రాలు పాటిద్దాం. మన జీవితాన్ని ఆనందమయంగా నిర్మించుకుందాం. జై మహావీర్. జై మహావీర్. జై మహావీర్. गाता ये ऊपर है, गाती है दशो दिशा। मेरे मन में वीरा, तेरे मन में वीरा, तेरे तन में वीरा, सांसों में वीरा। हर दिशा में वीरा, सारा विश्व कहे है जय जय वीरा मेरे मन में। ఈరోజు 21 ఏప్రిల్ 2024 మహావీర్ స్వామి జన్మ దివస్ కళ్యాణం. ఈరోజు అందరూ గొప్పగా ఈ ఊరేగింపు తీసుకెళ్తారు. ఊరేగింపులో అందరూ పాల్గొంటారు. తర్వాత ఈ సమయంలో మాకు హోలీ కూడా ఉంటుంది. హోలీ అంటే 9 రోజులు ఉపవాసాలు ఉంటాయి. దాంట్లో చెప్పగా కారం, నెయ్యి, ఆయిల్ లేకుండా ఫుడ్ చేస్తారు. మహావీర్ స్వామి జన్మ కళ్యాణ దివసం కూడా అదే ఉంటుంది. పూర్ణమికి పూర్తి అవుతుంది. తర్వాత జైనిజంలో టోటల్ 24 తీర్థంకరాలు ఉంటారు. దాంట్లో మహావీర్ స్వామి 24వ తీర్థంకర. ఈరోజు మహావీర్ స్వామి జన్మ కళ్యాణ దివసము. మహావీర్ స్వామి ఒకటే చెప్పారు, లీవ్ అండ్ లెట్ లివ్, బతుకు బతుకు నీవు. జై జినేంద్ర, జై శ్రీరామ్. అన్నిటికైనా పురాతనమైంది వంటంలో ఉంది కెనాల్ రోడ్ దగ్గర. सबका अभिमान वीरा है। ఇవాళ మన మహావీర్ స్వామి దేవుడికి పుట్టినరోజు 2622 సంవత్సరాల క్రితం ఆయన పుట్టారు. దాని తర్వాత ఆయన 72 ఇయర్స్ సంసారంలో ఉండి మొత్తం ధర్మ ప్రచారం చేశారు. మాకు లాస్ట్ 24 తీర్థంకరు. దాని తర్వాత మనం ఇదే శాసనకాలం ఆయన లాస్ట్ మన 24 తీర్థంకరు. ఇప్పుడు ఆ కాలమే నడుస్తుంది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ మాకు అశ్వత్ మాసం చైత్రమాసంలో 9 రోజులు నవరాత్రిలాగా హోలీ, శాశ్వత హోలీ ఉంటుంది. దాంట్లో 9 రోజులు మేము ఆయిల్, నూనె, నెయ్యి, కారం లేకుండా భోజనం పెడతాం. ఒకే దగ్గర భోజనం చేస్తాం. 24 అవర్స్లో ఒక టైం భోజనం చేసేది. ఇది మొత్తం ఇప్పుడు 9 రోజులు చాలామంది చేస్తున్నారు. మా సంఘంలో కూడా ఇప్పుడు దాదాపు 140 మంది వాళ్ళు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇది చేస్తే అసలు ఏ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం బాగుంటుంది. అసలు ఏ రోగాలు రాదు. ఇది మాకు ఇప్పుడు జరుగుతుంది.
మహావీర్ జన్మ కళ్యాణ ఈరోజు 2622వ సంవత్సరము మహావీర్ జన్మ కళ్యాణ దినోత్సవం. ఈరోజు విజయవాడలో నివసిస్తున్నాము. కనీసం ఒక 500 నుంచి 700 కుటుంబాలు, మార్వాడీలు, గుజరాతీలు అందరూ 700 కుటుంబాలు విజయవాడలో గత 50-70 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాము. అందరం వ్యాపారంలోనే ఉన్నాము. ఈరోజు ఈ మహావీర్ జన్మ కళ్యాణ ఉత్సవం చాలా భారీ ఎత్తున మేము ప్రొసెషన్ తీసాము. దేవుడి యొక్క ప్రొసెషన్ తీసి ఇవాళ ఇక్కడ ఆంబేల్ ఖాతా అని నడుస్తుంది. ఆంబేల్ ఖాతా అంటే మాకు ఈ చైత్ర మాసంలో 9 రోజులు ఆంబేల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆంబేల్లో ఒంటి పూట భోజనమే చేస్తాము. ఓన్లీ వేడి నీళ్లు తాగుతాము. ఈ భోజనంలో కూడా ఎటువంటి ఉప్పు కానీ, సాల్ట్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ, ఆయిల్ కానీ, ఘీ కానీ ఎటువంటి పదార్థం లేకుండా ఓన్లీ బాయిల్డ్ ఉన్న పదార్థములే వాడతాము. ఒక్క పూటే భోజనం చేస్తాము. మళ్ళీ సాయంత్రం 6 వరకు సూర్యాస్తం అయ్యే లోపలే మంచినీళ్ళు వాడుకుంటాం. అది కూడా వేడి నీళ్ళే మేము గ్రహిస్తాం. మళ్ళీ తెల్లవారులు పొద్దున్న సూర్యోదయం తర్వాత మేము సూర్యోదయం తర్వాత మళ్ళీ నీళ్ళని గ్రహిస్తాం. ఇటువంటిది మా జైన ధర్మంలో మొట్టమొదటి ఆచారం ఏంటంటే అహింసా పరమో ధర్మ. అహింస ఏ జీవికి కూడా కష్టపెట్టకుండా, ఎటువంటి హింస లేకుండా మా మెయిన్ జైన ధర్మం యొక్క ఉద్దేశము హింస అనేది జరుగుతుంది. చిన్న చీమని కూడా చంపడానికి ఇటువంటి సందేశాన్ని మా మహావీర్ తెచ్చారు. ఆయన ఇవాళ జన్మదినోత్సవాన్ని చాలా అద్భుతంగా, చాలా ఉల్లాసంగా, సంతోషంగా చేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు. ఆయన మధ్యలో వైట్ చొక్కా అయింది, కరెక్ట్ తీసుకో అయింది. जय जिनेन्द्र, जय श्री राम, जय महावीर। जय महावीरा, जय महावीरा, जिन शासन कलाता